బోనాల సందర్భంగా పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. 25 టెంపుల్స్ పరిధిలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఇచ్చినట్లు తెలిపారు. భారీ ఎత్తున షీ టీమ్స్ ను కూడా మోహరించినట్లు చెప్పారు సజ్జనార్. నమస్తే ఏర్పాట్లు ఎలా చేస్తారు సార్? లాల్ దర్వాజా అమ్మవారి భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల గురించి చెప్పండి. చాలా బాగా జరుగుతుంది, వైభవంగా అందంగా జరుగుతుంది. ఈరోజు మొత్తం ఇక్కడ లాల్ దర్వాజా దాదాపు చార్మినార్ ఓల్డ్ సిటీలో ఉన్న దాదాపు 25 టెంపుల్లో ఈరోజు బోనాల జరుగుతుంది. పోలీస్ పరంగా అన్ని చోట్ల కూడా చాలా పకడ్బందీగా 2500 మంది సిబ్బందితోని సీ టీమ్స్ అట్లానే మన ట్రాఫిక్ క్రైమ్ టీమ్స్ వాళ్ళతో కలిసి బందోబస్తు చేయడం జరుగుతుంది. భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఆల్రెడీ మనము ఎండోమెంట్ వాళ్ళతో డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేశాను. లోకల్ టెంపుల్ కమిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి మహిళలకి ముఖ్యంగా ఆడపిల్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అలాగే భద్రతా మహిళలు అన్నారు, మీరు షీ టీమ్స్ అన్నారు, మహిళలకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామంటున్నారు. మరి మహిళా భద్రత కోసం సెపరేట్ గా ఏర్పాట్లు అంటే ఏం చెప్తారు? సో గతంలో కొంత ఇబ్బంది అయిందని చెప్పి తెలిసింది. అన్ని ఛాలెంజెస్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈసారి దాదాపు 25 షీ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అట్లానే కొన్ని మొబైల్స్ టీమ్ కూడా పెట్టి మహిళలకి ఆడపిల్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సార్ అలాగే ఈవినింగ్ వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, రేపు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి లక్షలాదిగా తాకిడి ఉన్న నేపథ్యంలో ఇంకా పటిష్టమైన భద్రత ఇంకా ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఆల్రెడీ మనము 2 రోజు బందోబస్తు ప్లాన్ చేసే చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఎట్లా బందోబస్తు చేశాను దాన్ని కూడా ఇంప్రూవైజ్ చేసి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. 2 రోజు బందోబస్తే ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది సజ్జనార్ గారు చెప్తున్నారు, పకడ్బందీగా ప్లాన్ చేశాము, మహిళల కోసం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేశాము. అలాగే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునరావృతం కాకుండా మళ్ళీ చర్యలు తీసుకున్నాము. అలాగే ఈవినింగ్ కావచ్చు, రేపు కావచ్చు ఉండే ప్రోగ్రామ్స్ కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు కంప్లీట్ గా చేశామంటూ ఆయన చెప్పడం చూసాము. ఇది ఇక్కడ ప్రస్తుతం సిపి సజ్జనార్ సార్ చెప్పిన భద్రతా చర్యల గురించి. కెమెరామెన్ ముత్యంతో యాంకర్ దుర్గా, సాక్షి.